హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిన్న సన్న రైతుకారులు అన్నదాతలు ఉన్నారో వారందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి 3 అదిరిపోయే తీపి కబుర్లు వచ్చాయి. ఇక తాజాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు వచ్చిన ఆ 3 న్యూస్ అప్డేట్లు ఏంటి, మనకి అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాలో ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు, అలాగే మనకేంటంటే ఏపీలో విద్యుత్ కనెక్షన్లు, వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లు కావాలనుకునే వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఈ వీడియోలో దీనికి సంబంధించి వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చాలా మంది వీడియోని స్కిప్ చేసి ఎండ్ వరకు చూడట్లేదు. ఇలా చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు. వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రమే మీకు వీడియో క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది, వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే మాత్రమే వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది, అందరూ తెలుసుకుంటారు. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్ వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు అనేక మేలు కార్యక్రమాల దిశగా పయనిస్తుంది. ఇప్పటికే మనకేంటంటే రైతులకు వ్యవసాయంలో ఏంటంటే పంట నష్టం, అలాగే ఏంటంటే వ్యవసాయంలో డ్రోన్ల వాడకం, అలాగే విత్తనాల సరఫరా, ఇక అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు జమ చేయడం గురించి రైతులకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం ఏంటంటే రైతులకు మనకేంటంటే వ్యవసాయం చేస్తున్న అన్నదాతలు అలాగే కౌలు రైతులకు మేలు జరిగేలా అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అన్నదాతలకు రైతు పంట మేడు పెట్టు సాయం ఎప్పుడు ఇస్తారు, రైతుల ఖాతాలు ఎప్పుడు జమ చేస్తారు అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకైతే చాలా డౌట్లు అయితే రైజ్ అయ్యాయి. మనకి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, బాబు సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా అన్నదాతలకు ప్రతి ఏటా అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలను అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే తెలిపింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు పైగా గడిచినా కూడా ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఈ రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు ఎప్పుడు వేస్తారని అయితే చర్చ మొదలైంది. ఇక ఇప్పటికే మనకి ఖరీఫ్ సీజన్ అయితే ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. పంట పెట్టుబడి సాయం ఇప్పటికే అందించాల్సింది, కానీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. దీంతో రైతులు విత్తనాల కొనుగోలుకు, కూలీలకు సరిపడా ఖర్చులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అయితే తాజాగా టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద విధి విధానాలను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. గతంలో ఏంటంటే అర్హత లేకపోయినా కూడా చాలా మంది అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద అయితే గతంలో నిధులు ఇచ్చేవారు. ఇప్పుడు మనకేంటంటే అర్హులు, నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వారిని ఫిల్టర్ చేసి అర్హులైన వారికి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే నిశ్చయించుకుంది. దీనికి సంబంధించి మనకి ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. అంటే మనకి కరెక్ట్గా ఈ వెబ్ ల్యాండ్ జియో ట్యాగింగ్ అనేది వ్యవసాయం భూమికి కనెక్ట్ అయిందా లేదా అని చెప్పి అనే వివరాలను ఆన్లైన్లో పోర్టల్లో చెక్ చేస్తున్నారు. మనకి గతంలో ఉన్న పోర్టల్ని అయితే జస్ట్ పేరు మార్చి కొత్తగా అయితే పోర్టల్ను పెట్టారు. అది తప్ప మనకైతే అన్నదాత సుఖీభావ పథకంకి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఇక గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద గత ప్రభుత్వం ఏంటంటే ఏడాదికి రైతులకు 13,500 రూపాయలు ఆర్థిక సాయం చేసేది. ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు అయితే జమ చేసేవి. తాజాగా మనకేంటంటే కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకేంటంటే అన్నదాతలకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి కొన్ని విధానాలు ఖరారైనా కూడా పూర్తి స్థాయిలో మనకి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ కాలేదు. ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు తమ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మనకి నెల రోజులు గడుస్తుంది. సాధారణంగా ప్రతి ఏడాది రైతులు బ్యాంకు నుంచి లోన్స్ తీసుకోవడం ఆనవాయితీ. ఇక తాజాగా దీనిపై కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యేకమైన లోన్స్ రైతులకు అందించాలని బ్యాంకులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇక కౌలు రైతుల విషయానికి సంబంధించి కూడా గతంలో ఏంటంటే మనకి ఎవరైతే భూ యజమానులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే గతంలో ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు. అయితే తాము అధికారంలోకి వస్తే మాత్రం కౌలు రైతులకు కూడా ఏంటంటే పంట పెట్టుబడి సాయం అందిస్తామని మనకి కూటమి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావం స్కీమ్ ద్వారా అయితే లబ్ధి పొందనున్నారు.
మనకి గతంలో ఏంటంటే 13,500 అంటే రాష్ట్ర ప్రభుత్వం 7,000 అందించేది. ఇప్పుడు తాజాగా ఏంటంటే మిగిలిన డబ్బులను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే జమ చేసి రైతుల ఖాతాలో అందించనుంది. దీనికి సంబంధించి మనకి పోర్టల్ కూడా లాంచ్ చేశారు. ఈ పోర్టల్ ద్వారానే కొత్తగా ఎవరైనా సరే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఓట్ ఆన్ బడ్జెట్ కొనసాగుతుంది కాబట్టి మనకి సంక్రాంతి నాటికి ఏమైనా సరే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతన్నల ఖాతాలో డబ్బులు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సంక్రాంతి నాటికి మనకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పంట పెట్టుబడి సాయం అందించాలని అయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కసరత్తులు మొదలుపెట్టింది. మరి ఎప్పుడు అమలు చేస్తారో వన్స్ దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అఫీషియల్ న్యూస్ వచ్చినా ఖచ్చితంగా మీకు వీడియో చేసి షేర్ చేస్తాను. గతంలో మీకు పంట పెట్టుబడి సాయం ఎంత పొందారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు.